హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ద బటర్ కిచెన్. ఇవాళ మన ఛానల్లో నేను చేసే రెసిపీ ఏంటంటే పీతల ఇగురు అండి. ఇది చాలా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి. నేను ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1 కేజీ దాకా బతుకున్న పీతలు తీసుకున్నానండి. ఇంట్లోనే క్లీన్ చేసుకుంటున్నాను. మీకు నెక్స్ట్ టైం క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తాను. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు ఉపయోగపడే పార్ట్స్, ఇది బాడీ పార్ట్ అంటారు. నేను అలాగే వేస్తున్నాను. పెద్దగా ఉంటే మీరు మధ్యలోకి కట్ చేస్తే 2 పీసెస్గా వస్తాయి. ఇవేమో చిన్న చిన్న కాళ్ళు, 4 + 4 8 కాళ్ళు ఉంటాయండి. ఇది కూడా కూరలోకి బాగుంటుంది. ఇవేమో పెద్ద పెద్ద కాళ్ళు అంటారు. ముందర ఉంటాయి కదా 2 కొండెలు అని కూడా అంటారు. వాటికి తినడానికి పట్టుకోవడానికి ఉంటాయి కదా ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇవన్నీ యూస్ఫుల్ పార్ట్స్ అనమాట ఇగురికి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, అలాగే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి మొత్తం యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మొత్తం బాగా కలిసేలాగా. మీకు తెలుసు కదా, నేను నాన్ వెజ్ ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. దీన్ని మ్యారినేషన్ ప్రాసెస్ అంటారు. దీన్ని ఒక అరగంట నానబెట్టుకుంటే చాలు. ఇప్పుడు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒక్కసారి కడుక్కొని నీట్గా ఆ నీళ్ళు వంపేసి మంచి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చింతపండు పులుసు చాలా చాలా ఇంపార్టెంట్ అండి పీతల ఇగురికి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ తయారు చేసుకుందాము. మసాలా పేస్ట్ కోసం ఒక జార్ తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సోంపు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 10 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 2 యాలక్కాయలని వేసుకొని ఆ మిక్సీ జార్లో యాడ్ చేయాలండి. ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత ఒక చిన్న వెల్లుల్లి గడ్డను తీసుకొని దాన్ని పొట్టు తీసేసి ఇలా వేసుకోవాలి అందులోకి. అలాగే 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ దాకా అల్లం వేసుకోండి. ఒక చిన్న సైజు 3 ఆనియన్స్ని తీసుకొని ఇందులోకి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసేసి పేస్ట్కి తగ్గట్లు కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని చాలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలండి మసాలా. అలాగే 2 చిన్న సైజ్ మీడియం సైజ్ టొమాటోలని ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇందాక మనం ఎలా అయితే ఆ మసాలా పేస్ట్ చేసుకున్నామో అదే విధంగా దీన్ని కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. టమోటా ప్యూరీ అంటారు కదా దీన్ని. ఇలా అన్నమాట ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఇందులో యాడ్ చేసేయాలి. అలాగే 2 కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేయండి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ సిమ్లోనే 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా మీకు నూనె తేలిందే అని కనిపిస్తుంది కదా, అప్పుడు మనము ఈ టమోటా ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది అందులోకి వేసేయాలి. సిమ్లోనే ఇలా క్లోజ్ చేసేసి మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 3 నిమిషాల తర్వాత చక్కగా బాగా ఒకసారి కలుపుకోండి గరిటెతో. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన పీతల్ని ఇందులోకి యాడ్ చేసేయాలి. మొత్తం ఒకసారి మసాలా పేస్ట్కి పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే సిమ్లోనే మగ్గనివ్వండి. మగ్గితే బాగుంటుంది. ఆ తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసుని ఇందులోకి యాడ్ చేసేయాలి. అలాగే ఒక 300 ml దాకా నీళ్ళని పోసుకోండి. నేను మిక్సీ జార్ని కడిగి పోసాను. మీ ఇష్టం, మీరు నార్మల్గా కూడా పోసుకోవచ్చు. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోతుందండి. పీతలు ఉడకడానికి ఎక్కువసేపు ఏం పట్టదు. 5 నిమిషాల్లో చక్కగా ఉడుకుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని గార్నిష్ లాగా వేసేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని దింపేసుకోవడమే. అంతే అండి, పీతల ఇగురు రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇదే కొలతలతో చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఉంటాను. బాయ్ అండి.